నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. చాలా ఎమోషనల్ వీడియో అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చిన్నదైనా సరే కోట్లాది హృదయాలందరూ కూడా చాలా ఆవేదనతో రగిలిపోతాయి, ఎమోషనల్ ఫీల్ అవుతారు, భావోద్వేగానికి గురవుతుంటారు, కన్నీటి పర్యంతం అవుతుంటారు. ఈ ఒక్క వీడియో ఈరోజు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విశాఖపట్నం వెళ్ళారు. చూడండి, ఆయనకి గత కొన్ని రోజులుగా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముక్కుకి ఆపరేషన్ చేయించుకున్నారు, భుజానికి సర్జరీ చేయించుకున్నారు. అయినా సరే ప్రజల్లో తిరగడం మాత్రం మానేయట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే తండోపతండాలుగా వస్తుంటారు. ఒకసారి చూడండి, ఆయనకి ఇక్కడ నార్మల్గానే ఉన్నారు. ఏమన్నది, పవన్ కళ్యాణ్కి అంతా తగ్గిపోయింది, నార్మల్గానే ఉన్నారు, అందరికీ నమస్కారం పెడుతున్నారు. అక్కడ సీట్లో కూర్చుండి సరిగ్గా ఆయన పెట్టిన నమస్కారం, మిగతా వాళ్ళు నమస్కారం పెడుతుంటే ప్రతి నమస్కారం ఆయన పెట్టిన దానికి ఆ చెయ్యి, ఆ పెయిన్ చూడండి ఆయన ఎంత అనుభవిస్తున్నాడు అని. మరి ఇలాంటి సీన్లు చూస్తే ఇంకెలా ఉంటుంది? జనసైనికులకి, వీర మహిళకి కన్నీటి పర్యంతం అవుతున్నాడు. అన్నా ఏంటన్నా ఇది? కొన్ని రోజులు రెస్ట్ తీసుకోకుండా ఏంటి ఇదంతాని? నీకు ఏదన్నా అయితే మేము ఉండగలమా? నువ్వు ఆరోగ్యంగా ఆయన చూడండి, నడ విషయంలో కానీ ఇది కానీ కంప్లీట్గా అంటే ఎంత బాధపరిస్తున్నారో. భరించినా సరే ఏదో ఒకటి చేయాలి, ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. మొండి పట్టుదల, ఇంత మొండి పట్టుదల మరి పవన్ కళ్యాణ్ గారికి అవసరమా? ఎందుకు ఇంత మొండి పట్టుదల చేస్తున్నారు? ఆయన ఆరోగ్యం కంటే ఇవన్నీ కూడా ముఖ్యమా? ఇది చాలామంది ప్రశ్నిస్తున్న అంశం. ముందు ఆరోగ్యం కదా కాపాడుకోవాలి, ఆ తర్వాత ఏదన్నప్పటికీ కూడా. కానీ అంత పెయిన్లో ఉండి, అంత బాధలో ఉండి ఆయన పడుతున్న తపన ప్రజల కోసం ఏదో చేయాలి. చూడండి, ఒక చేయిని కంప్లీట్గా ఇలా ఉంచి రెండో చేతితో ఆయన సలాములు చేస్తుండడం. ఇది కదా నాయకత్వం అంటేని, ఇది కదా లీడర్ అంటే. ఇది వాళ్ళ అభిమానులు మాట్లాడుతున్నది. అన్న, నువ్వు ప్రజల కోసం సేవ చేస్తావు, అందుకని నిన్ను మేము కనిపించుకున్నాం, నిన్ను మేము నమ్ముతాం, జీవితాంతం అంతా నువ్వు మా దేవుడివే, మా గుండెల్లోనే ఉంటావు అని వాళ్ళు అంటుంటారు. కానీ ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇలాంటి ఏమైనా చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు, చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ అంశాలు డాక్టర్లు చెప్పిన సూచనల మేరకు మీరు కూడా కాస్త రెస్ట్ తీసుకుని, డాక్టర్లు చెప్పారు 1-2 నెలలు రెస్ట్ తీసుకోమని. ఆయన రెస్ట్ తీసుకోడట, వచ్చేస్తున్నారు జనాల్లోకి. సో ఏదైనా తిరగపడితే, ఇప్పుడు శస్త్రచికిత్సలు చేయించుకుని డాక్టర్ రెస్ట్ తీసుకున్నప్పుడు కొన్ని అంశాలు చెప్పినప్పుడు ఎలా ఉండాలి? డాక్టర్లు చెప్పినట్టు వినాలిగా. చూడండి, అసలు ఆ రైట్ హ్యాండ్ కంప్లీట్గా ఆయన మూవ్ చేయలేకపోతున్నారు, అయినా తప్పట్లేదు, నమస్కారాలు పెడుతున్నారు. అక్కడ మీకు తెలుస్తుంది. ఆ నమస్కారాలు పెట్టడం చూడండి, అదిగో భయంతో. ఎందుకంటే ఆయన వచ్చేసరికల్లా ఎవరో షేక్ హ్యాండ్లు ఇచ్చేద్దామనో, ఎవరో వెళ్ళిపోతామో చూస్తున్నారు. అంటే ఎవరు వచ్చి ఆ చేతి మీద పడతారో, లేకపోతే ఎవరు వచ్చి ఆ చేయి పట్టుకుంటారో అది భరించలేనేమో అని చెప్పి ఆయన దూరంగా భయపడతా చిన్న స్టెప్స్ చేసుకుంటా నడిచే పరిస్థితి. ఎందుకు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే మానిటరింగ్ చేయొచ్చు కదా. అలా కూడా చేసేవాళ్ళు లేరా? మీరే ప్రజల్లోకి వచ్చేయాలా, మీరే జనాల్లోకి వచ్చేయాలా, మీరే ఉండాలా. కొన్ని రోజులు ఉండండి. అది అభిమానులు కోరుకుంటేది, జనసైనికులు కోరుకుంటేది అది. 2 ఆపరేషన్లు అండి, అయినా రెస్ట్ లేదు. భుజం నొప్పితోనే ప్రజల్లోకి పవన్ కళ్యాణ్. వైద్యుల సూచనలు పక్కన పెట్టి బాధ్యతల నిర్వహణ. పవన్ ఆరోగ్యంపై జనసేనలో తీవ్ర ఆందోళన. నొప్పిని భరిస్తూ ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తున్నావు. ఇదన్నా రాజకీయం అంటేని, ఇదన్నా నాయకుడు అంటేని, అందుకే నువ్వు మా దేవుడు అయ్యావు, అందుకే నిన్ను అలా కొలుస్తుంటాం మేము భగవంతుడిలాగా అని చెప్పి ఫ్యాన్స్ వీళ్ళందరూ మార్నింగ్ నుంచి ఇదే ఫుల్ ట్రోల్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఆ విజువలే. చూడండి, ఆయన పంటి కింద ఆ నొప్పిని భరిస్తా ఏదో చేయాలని తపన. ఎంతమంది నాయకులకు ఉంటుంది ఇది? ఏదైనా మన జ్వరం వచ్చిందంటే 4 రోజులు మంచం వేసుకుండి రొగ్గేదో కప్పుకుండి మూలుగుతాం పక్కకి వెళ్ళిపోయి. అలాంటిది ఇంత పెయిన్ వచ్చినా 2 సర్జరీలండి వెంటనే. అదిగో తెలిసిపోతుంది. అది చూడండి, పైకి తెలియనుకుండా మళ్ళీ అమ్మో అది చూసారంటే వాళ్ళ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో ఆయనకి తెలుసు. వాళ్ళు విలవిల్లాడిపోతారని చెప్పి ఆ పెయిన్ అలాగే అనుకుండి మళ్ళీ జస్ట్ ఏదో వాచ్ సరి చేసుకున్నట్లుగా. పవన్ కళ్యాణ్ తపన ఏ రకంగా ఉంటుందన్నకి ప్రత్యక్ష నిదర్శన. అంటే మనకు బాధ్యత ఇచ్చారు, మనల్ని నమ్మారు, మమ్మల్ని గెలిపించారు. చూడండి, ఇక్కడ నవ్వు ఎంత ఆనందంగా ఇక్కడ కనిపిస్తున్నది. అంటే వాళ్ళ కోసం నవ్వు, ఈయన నవ్వితే వాళ్ళు సంతోషంగా ఉంటారని నవ్వు. బాధ మాత్రం లోపల ఉంది, అది తెలుస్తుంది ఆ వీడియోలో. ఈ వీడియోలో నవ్వు తెలుస్తున్నది ఇమ్మీడియట్గా కొన్ని నిమిషాల్లోనే కదా. అక్కడ జరిగిన సభలో ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. అన్న, ఇంత బాధపరిస్తే ఎలా ఉంటున్నావు? వద్దన్నా, కాస్త రెస్ట్ తీసుకో అన్నా, నువ్వు బాగోవాలన్నా. ఇది వాళ్ళు కోరుకుంటుంది.
మరి ఇప్పటికైనా ఆయన రెస్ట్ తీసుకుంటారా? అసలు మళ్ళీ నొప్పి ఏమన్నా తిరగబడుతుందా? ఎందుకు అంత మండుతౌర్యం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు? ఇది వాళ్ళందరూ ఆలోచన. తాజాగా విశాఖ పర్యటన ఇది. భుజం సవరించుకుంటూ వీడియో వైరల్. భుజం నొప్పి బాధిస్తున్న రెస్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్. పవన్ అంకిత భావానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్, అభిమానులు, సామాన్య ప్రజలు కూడా. అరే బెడ్డెడు ఇంత నొప్పితోటి కూడా ఎలాగ వచ్చాడురా అంత దూరం నుంచి ఈ కార్యక్రమం నుంచి? ఆయన లేకపోతే ఇప్పుడు ఆ కార్యక్రమం ఏం ఆగిపోదు కదా. అధికారులు ఉంటారు, వేరే ఎమ్మెల్యేలు ఉంటారు, స్థానికంగా ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన రావాలి. ఆయన వస్తే అక్కడ సక్సెస్ అవుతుంది. ఆయన వస్తే మరొక 10 రకాలుగా కొన్ని అంశాలు బెటర్గా అవుతాయి. అందుకని ఆయన తాపత్రయం. ప్రజల కోసం అంకితమైన పవనం, రాజకీయాల్లో అరుదైన నిబద్ధత, గాయాలు బాధిస్తున్న ప్రజల్లోనే సేనాని అంటూ పెద్ద ఎత్తున ప్రచారం. ముక్కుకు భుజానికి వెంటనే శస్త్రచికిత్సలు. నేను ముందుగా చెప్పనట్లేదు. అయినా సరే ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా పర్యటన చేస్తూనే ఉన్నాడు. గాయాలు తిరగబడతాయేమోనని అభిమానులు, సైనికుల ఆందోళన. అన్నా కాస్త రెస్ట్ తీసుకో అన్నా అని చెప్పి బతిమాలుకుంటున్నారు, వేడుకుంటున్నారు పోస్టుల్లోని. పవన్ ఆరోగ్యం కోసం అభిమానులు పూజలు. జనసైనికుల్లో పెరుగుతున్న ఆవేదన. గాయాలు బాధిస్తున్నా విశ్రాంతి తీసుకొని సేనాని, నువ్వయ్యా అసలైన నాయకుడు అంటూ జేజేలు. ప్రజల కోసం తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్. ప్రజల కోసం మీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టొద్దు, కొన్ని అంశాలు పక్కన పెట్టండి ప్రజల కోసం, వేరే ఏమైనా ఉంటాయి. కానీ ఇది చాలా ముఖ్యం. జీవితంలో ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మీరు యాక్టివ్గా ఉండాలి, కలకాలం ఉండాలి. అది మీ ఫ్యాన్స్ కోరుకుంటుంది. ఆ నవ్వుల్లో ఎంత బాధ దాగుందో, మీ పంటి కింద ఎంత బాధని ఓర్చుకుని వాళ్ళు ఆనందం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి మీరు ఆ నమస్కారాలు పెడుతూ ఆ సంతోషంగా వాళ్ళని పెంచడం అన్నది చాలా చాలా రేరుగా జరిగే అంశాలు ఇది. ఎందుకంటే బాధ ఉన్నప్పుడు ఏముంటుంది, రెస్ట్ తీసుకుంటారు ఆటోమేటిక్గా. ఆ పెయిన్ తోటి జర్నీలు చేయడం, నమస్కారాలు పెట్టడం. ఆయన ఒక చెయ్యే పూర్తిగా లేపలేకపోతున్నారు. ఇది ఈరోజు కాదు కదా, సర్జరీ జరిగి చాలా రోజులైంది. అయినా ఇప్పటికీ కూడా ఇంకా నొప్పి బాధిస్తున్నదంటే ఆయన రెస్ట్ తీసుకోకపోవడం. సో మరి ఆయన రెస్ట్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు బాగోవాలన్నా, నువ్వు చక్కగా ఉండాలన్నా, మంచి పాలన అందించాలన్నా అని చెప్పి వాళ్ళ అభిమానులు, వీర మహిళలు, అలాగే జన సైనికులు దేవుణ్ణి వేడుకుంటున్నారు. మరి వాళ్ళ మాట వింటారా, రెస్ట్ తీసుకుంటారా, లేకపోతే ఈ రకంగానే మొండిగా ప్రజల కోసం నా ప్రజలు నన్ను గెలిపించారనుకుంటూ ఆ చిరునవ్వులు పైకి చిందిస్తూ లోపలే ఆయన బాధపడి ఇబ్బంది పడుతుంటారా? చూడాలి. మరి పవన్ కళ్యాణ్ నిజంగా చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఆ బాధ ఉన్నప్పుడు ఎవరైనా సరే బయటికి రారు. మరి ఆయన ఏంటో ఆ మొండి ధైర్యం. సరిగ్గా నమస్కారం కూడా పెట్టలేని అంటే ఎక్కడో దగ్గర పెయిన్ వస్తుంది, అది లాగుతుంది. లేదా అక్కడికి వెళ్ళి ఆ కుర్చీలో చూడండి ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడు ఆయన. సో పవన్ తత్వం ఆ రకంగా ఉంటుందా? ఈ మొండితనం కూడా కొన్ని నాటిలో పనిచేయకూడదన్నా అని చెప్పి వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. మరి రెస్ట్ తీసుకుంటారా, లేకపోతే ఈ రకంగానే ప్రజల కోసం అని చెప్పి ఎంత బాధని భరిస్తా ఆ చిరునవ్వులు చందిస్తారా అన్నది చూడాలి.